అమెరికా బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య ఒప్పందం డీల్ కుదిరిన 1% టారిఫ్ తగ్గింపు. వ్రతం చెడ్డ ఫలం దక్కలనేది సామెత. కానీ బంగ్లాదేశంలో దీనికి భిన్నంగా జరిగింది. అమెరికాతో డీల్ కుదిరినా ఆశించిన ఫలం దక్కలేదు. అమెరికా బంగ్లాదేశ్ మధ్య సోమవారం వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీని ప్రకారం ఆ దేశంపై టారిఫ్లు 20% నుంచి 19% తగ్గనున్నాయి. సోమవారం అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రేర్, బంగ్లాదేశ్ ప్రతినిధి షేక్ బషీరుద్దీన్ సంతకాలు చేశారు. ఈ విషయాన్ని శ్వేత సౌధం ఓ ప్రకటనలో ధృవీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ టెక్స్టైల్ సరుకులపై మినహాయింపు పొందేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తుంది. అయితే అమెరికాలో తయారైన కాటన్ ఉపయోగించేందుకు బంగ్లాదేశ్ అంగీకరించినట్లు ఆ దేశ సలహాదారు మహమ్మద్ యూనస్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. గతంలో బంగ్లాదేశ్పై ట్రంప్ 37% టారిఫ్లు విధించగా ఆ తర్వాత దానిని 20% తీసుకొచ్చారు. ఈ ఒప్పందం తర్వాత మరొక శాతం తగ్గించి 19% వద్ద స్థిరీకరించారు. అయితే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం 18% వద్ద టారిఫ్లు కుదరడంతో వస్త్ర పరిశ్రమ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన బంగ్లాదేశ్లో కంగారు మొదలైంది. దీంతో తమ దేశంలో ఎన్నికల వేళ భారత్ కంటే తక్కువ టారిఫ్ ఒప్పందం కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, మెడికల్ పరికరాలు, ఆటో పార్ట్లు, ఇంధన ఉత్పత్తులకు బంగ్లాదేశ్లో మార్కెట్ను తెరిచేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ చివరకు భారత్ కంటే 1% ఎక్కువగానే అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.